నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు తీసుకున్నారు. గత 5 నెలలుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తొలిసారిగా శాసన మండలిలో మాట్లాడారు పవన్. ఇదే తొలి స్పీచ్ కూడా. అయితే శాసనసభలో వైసీపీ సభ్యులు లేరు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని నిరసిస్తూ జగన్ నేతృత్వంలోని వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఇక అదే సమయంలో శాసన మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో శాసన మండలికి మాత్రం హాజరవుతున్నారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండలిలో వైసీపీ పక్ష నేతగా ఉండడంతో వాడివేడిగా చర్చ నడుస్తోంది. పైగా తొలిసారిగా పవన్ శాసన మండలిలో మాట్లాడేసరికి ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలతో పాటు గ్రామాల్లో ఉన్న మరో సమస్యలపై కూడా సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ స్పందించారు. ప్రతి 10 గ్రామాలకు ఒక డంపింగ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు పవన్ తెలిపారు. అయితే మండలిలో పవన్ చాలా దూకుడుగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం ద్వారా 4,800 కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి ఖర్చులను సమగ్రంగా వివరించారు. ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వాటికి 4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే వైసీపీ రంగుల ఖర్చుతో గ్రామాల స్వరూపమే మార్చేయవచ్చు అన్న సెటైర్లు పడుతున్నాయి. ఇక పవన్ పాలనా సంస్కరణ సత్ఫలితాలు ఇస్తున్నాయి. అందుకే పవన్ విషయంలో కూటమిలో మంచి మార్కులే పడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి విషయంలో పవన్ తీసుకుంటున్న చొరవ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తోంది. ఇక అదే సమయంలో వైసీపీపై విరుచుకుపడడంలో కూడా పవన్ ముందు వరుసలో నిలుస్తున్నారు. మొత్తానికైతే పవన్ మండలిలో వైసీపీపై సెటారికల్ గా విరుచుకుపడుతున్నారు. ఇక అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.